నన్ను కిరాయి హంతకుల చేత లేపేయాలని డిస్కషను, చందాలు వసూలు చేశారు. ఒక 50 లక్షలు ఖర్చు అయ్యిద్దంట. ఆ పేర్లు ఎన్ని వివరాలు నేను ఎస్పీ గారికి ఇవ్వటం జరిగింది. నేను ఇక్కడ 40 సంవత్సరాల్లో ఇక్కడే ఉన్నాను. మీరు కిరాయి హంతకులు కాదు, నా కొడకల్లారా ఎవరినైనా తీసుకురండి రే. దమ్మున్న మనగాడైతే ఒక అబ్బకు పుట్టినాడైతే రండి. చిటికేస్తే 5 నిమిషాల్లో 100 మంది వస్తారు. నన్ను చంపుతారా రండి. నేను ఉదయం ఎక్కడ ఉంటాను, మధ్యాహ్నం ఎక్కడ ఉంటాను, సాయంత్రం ఎక్కడ ఉంటాను, ఏ టైంలో ఎక్సర్సైజ్కి వెళ్తా, జిమ్కి వెళ్తా, అన్నీ తెలుసు. రండిరా నా కొడకల్లారా. నన్ను చంపుతారా? ఇది నా స్థానం. ఇంటి దగ్గర రండి. మీరు లేకపోతే నేను చెప్పి నేను వస్తా. అంత పిచ్చి నా కొడుకుని కాదు. నీ బెదిరింపులకి నేను భయపడను. నేను క్లియర్గా చెప్తున్నా. నేను దేనికి భయపడను. నేను తెగించాను. రెండోది, దాని గురించి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. ఎస్పీ గారు, డిఎస్పీ గారు అందరూ సహకరించారు. మీరు ఇన్వెస్టిగేషన్ చేసి చట్ట ప్రకారం ఏం చేయాలో చేయండి. ఇట్లా ఉంది. ఇంకొక ముఖ్యమైన మాట చెప్పాను. నా ప్రాణానికి ఏమైనా అయితే నారా లోకేషే బాధ్యతని స్టేట్మెంట్ ఇస్తున్నా. మీ అందరూ చూపిస్తున్నా. నా ప్రాణానికి ఏమైనా అయితే నారా లోకేష్ బాధ్యత అని నేను పోలీసుకి స్టేట్మెంట్ ఇస్తున్నా. రావయ్యా, నువ్వు ఎక్కడో కూర్చుంటావు, రా. ఎక్కడ కూర్చున్నావు? కలెక్షన్ అయ్యింది, రా, చాలు రా. ఏం చేస్తావు చెయ్యి. ఈ ప్రాంతం ప్రజల్లో విషం జమ్ముతున్నావు. నీకు ఎవరిచ్చారు అధికారి? ఓ రాయలసీమ నా కొడక, ఇక్కడ ఎవరిచ్చారు నీకు అధికారం? ఇక్కడ యువతను పాడు చేస్తున్నావు. కులం కులం కులం, వేరేది లేదేమి. తప్పది. దానివల్ల నువ్వేం సాధిస్తావు? ఎంత కావాలండి మనిషికి తినటానికి? 100-200 క్వింటాలు జీవితాంతం అంతే. లతా మంగేష్కర్ ఏం చెప్పింది చెప్పమంటావు ఒకసారి? నా దగ్గర అన్నీ ఉన్నాయి, నేను హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాను, నేను అనుభవించలేకపోతున్నాను, నేను చాలా బాధపడుతుంది, వెళ్ళిపోయినావా? డబ్బులు విపరీతంగా ఉన్నాయి, నేను తినలేను, నేను తాగలేను, నా ఐసీయూలో వెంటిలేటర్ ఉన్నారు. ఆ చివరి రోజులు ఆమె చెప్పిన మాట అది. ఎంత కావాలండి మనకి? ఒక కుటుంబం నడవటానికి ఎంత కావాలి? ఒక లిమిట్ ఉందా? మిమ్మల్ని నమ్మారు, పార్టీ నమ్మారు, ఎన్టీ రామారావు నమ్మొచ్చారు. నమ్మొచ్చినప్పుడు మీరు ప్రజల కోసం చేసేవాళ్ళు అయితే ఎన్టీ రామారావు ఎట్లా ఇచ్చారండి? టికెట్లు ఎట్లా ఇచ్చారు? డబ్బులు తీసుకొని ఇచ్చారా? చెప్పవయ్యా లోకేష్, నువ్వు ఆయన మనవడి. ఇక్కడ మా నాన్న 40 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నారు. నేను చేయాలంటే ఎన్నైనా చేయొచ్చు అవినీతులు. ఒక్క రిమార్క్ చూపించయ్యా, ఒక్క రిమార్క్ చూపించు. మాట్లాడు. నన్ను పూర్తిగా పైనుంచి కింద దాస్తాను. ఒకళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాను చెప్పమను. నువ్వు ఎన్టీ రామారావు మనవడవయ్యా. భగవంతుడు అదృష్టం క్రియేట్ నీకు. ఎన్టీ రామారావు మనవడగా పుట్టావు. ఎందుకయ్యా చీపు డబ్బులు తీసుకుంటావు? నువ్వు మీ తాతగారు ఎట్లా ఇచ్చేవారంటే నా చిన్నప్పుడు ఒక విద్యావంతుడికి ఇస్తారు సీటు ఒక నియోజకవర్గంలో, ఒక డాక్టర్ వైద్యం చేసేవాళ్ళకి ఇస్తారు, ఒక వ్యాపారస్తులు చూస్తారు. చూసి 10 మందిని అడిగి ఆయన మంచి పేరు అండి, ఆయన మంచి మనిషి అండి అంటే ఆయనకి ఇస్తారు. రూపాయి తీసుకోవాలా. కానీ ఈరోజు డబ్బులే కావాలి నీకు, డబ్బులు నీకు. నీ 10 పార్టీ చుట్టూ తిరగాలి జనం. నేను ఎందుకంటే వివరణ చెప్పాలనుకోండి. నేను అడిగిన దానికి అవినీతి గురించి, నువ్వు డబ్బులు తీసుకున్నావు లేదా, ఫైబర్ నెట్ల స్కామ్ గురించి చెప్పమంటే ఏ విషయం 2 రోజులైంది. ఇవాళ 14 తారీఖు. రాష్ట్ర స్టేట్ పార్టీ ఆఫీసులో చాలా మేధావులు, పెద్ద చాలా సీనియర్లు ఉన్నారు. సీనియర్లు మరి వాళ్ళన్నా బయటికి రావాలిగా, నిజాలేంటి చెప్పాలిగా. మనకెందుకులే అనుకుంటారేమో. సరే, సీనియర్లు కాదు, జూనియర్ మంత్రులు చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సబ్జెక్ట్ తెలుసుగా. నేను ఎంతటి వాడిని అంటే నేను చిన్నవాడిని, నాకేం తెలియదు, నాకు అనుభవం లేదు. నేను ఒకటి నమ్ముకున్న దేవుణ్ణి. నేను వాస్తవాలు మాట్లాడతా, నేను అబద్ధం వాడను, నాకు అవసరం లేదు. నాకు జవాబు ఇవ్వండి. ఈరోజు నన్ను చేసావు,
ఏం చేశారు వాళ్ళు 2 రోజుల నుంచి దాదా మా చెల్లెల్ని పిలుచుకెళ్ళారు. నీకెందుకు మాట్లాడన్నాడు. ఆమంటది నాకు మతిస్థిం ఇచ్చంట. ఆమంటది నాకు టికెట్ ఇవ్వలేదని. అన్ని టికెట్ ఎవడగల బొచ్చు టికెట్, తెలుగుదేశం టికెట్ తీసుకుని పిచ్చినా కొడుకులు గెలవదు. అరే నిన్న కాక మొన్న పార్సార్థి గారి దగ్గర తలా 10 కోట్లు ఇస్తున్నారుగా. బోడే ప్రసాద్ గారు పాపం నమ్మారు. ఆయన నమ్మి 4 ఏళ్ళు 5 ఏళ్ళు పనిచేశాడు. నీకు కళ్ళ మందలు కనపడుతుందండి. పొద్దున్న 10ంటికి ఏమన్నా బాబు గారిని కలుగుతారు, సాయంత్రం 4ంటికి ఏమన్నా ఈయన్ని. యువగళం ఆప్ చేసేది ఏంటి ఆయన? అరే కమాన్ టాక్, వై డోంట్ యూ టాక్? నువ్వెందుకు చెప్పరు, ఎందుకు మాట్లాడవు, నీకెందుకు భయం? ఇప్పుడు మా కుటుంబం అన్నావు, వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ఇట్లాగా చేసావు, జగన్మోహన్ రెడ్డి ఇట్టా చేసావు, కేసీఆర్ నాని వాళ్ళ కుటుంబం ఇట్టా చేసావు. నేను ఒంటరి వాడిని అని చెప్తున్నా మొట్టమొదటి నుంచి. ఆమె వచ్చి మా సిస్టరు మొట్టమొదటి 2 పెళ్ళి అయినాయి, మరి 3వది కూడా నాకు తెలియదు. అది 2వ పెళ్ళికి మాత్రం వెళ్ళాను. కుటుంబంలో అందరం ఒకటే కాబట్టి వెళ్ళాం. మా రోజు మా డాక్టర్ శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళారంట. వెళ్ళి మరి ఏం చెప్పారో తెలీదు. ఏం చెప్పినా నా గురించి చెప్పుకోమనండి. ఈ రోజు నుంచి రాయపాటి శైలజ గురించి నేనేం మాట్లాడను. దయచేసి ఆమె ఏం చెప్పుకుంటా నేను వెదవనో కుక్కనో పందినో అనుకోమనండి. మా పెద్ద కుటుంబం అండి, 70 మంది ఉన్నారు. అందరిని తీసుకొని ఊరేగమనం. నేనేమన్నా నీ కుటుంబం నాతో ఉందని చెప్పాను. మీరందరూ మీడియా సాక్షి. మొన్న ఏమన్నాను? నేను ఒక్కడనే అన్నాను. లేదు చెప్పండి, నేను ఒక్కడనే, నాకెవరు లేరు. వయసు అయిపోయింది అనుకోండి, లేదా వాళ్ళ పార్టీ ఇష్టం లేదనుకోని ఏమైనా అనుకోండి, నేను ఒక్కడనే. మా చిన్నాన్ని చెప్పాను, ఆయన చెప్పలే అన్నాడు. నేను నో కామెంట్. ఇప్పుడు ఆమె మాట్లాడిందని నేను మాట్లాడతా, రేపు ఆమె మాట్లాడుతుంది, మళ్ళీ నేను మాట్లాడాలి. అంటే ఒక సీరియల్ రన్ అయింది. ఒక కుటుంబం గురించి సీరియల్ రన్ చేయాలని చంద్రబాబు నాయుడు పైనుంచి కూర్చొని ఆహాహాహా అన్నాడు. నేను అడిగిన దానికి చెప్పయ్యా అన్న. నేను టికెట్ ఆశించాను, అమ్మాయి చెప్పింది. నేను టికెట్ ఆశించలా, నేను వద్దనుకుని కూర్చున్నా, ఇంట్లోనే కూర్చున్నా. పార్టీ గడప తక్కలేదు. ఆ యోగాలోకి నేను ఒక్క రోజు పరామర్శంగా వెళ్ళలేదు. నేనంత కమిట్మెంట్గా ఉన్నా. మా నాన్నగారిని చూసి ఆగాను, పెద్దలను గౌరవించి ఆగా. మనం వద్దు అన్నా. నువ్వేం చేస్తున్నావు? జేఏసీలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసా, డబ్బులు ఏం చేసావు నాకు చెప్పక్కర్లా. నేను ఒక సంచలన వార్త చెప్తున్నా. జేఏసీ చంద్రబాబు నాయుడు గారి చేత స్థాపించబడినది. ఆయన డోలుతోటి డబ్బులు తీసుకొని కానీ ఎంతమంది నిజంగా దారి పొడుగుతా వాళ్ళకి భోజనాలు అన్నీ చేశారు. వీళ్ళకి ఎంత డబ్బులు వచ్చినాయి?